హలో క్లాస్, ఇవాళ మనం ఎక్సర్సైజ్ 1.4లో ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం. √3 ప్లస్ √5. మన ఫస్ట్ స్టెప్ ఏంటి? ఈ ఇర్రేషనల్ అని ప్రూఫ్ చేసే క్వశ్చన్స్లో అజ్యూమ్ చేయడం. ఏం అజ్యూమ్ చేయడం? ఇచ్చిన నెంబర్ని రేషనల్ అని అజ్యూమ్ చేయడం. సో మన ఫస్ట్ స్టెప్ అయిపోయింది. √3 ప్లస్ √5 అని రేషనల్ అని మనం అజ్యూమ్ చేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు ఇది రేషనల్ కాబట్టి p/q ఫామ్లో రాస్తాం. సో √3 plus √5 is equals to p/q. అంతే కదా? నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తాను? √3 is equals to p/q minus √5. జస్ట్ ఎల్హెచ్ఎస్లో ఉన్న √5ని ఆర్హెచ్ఎస్కి తీసుకొచ్చాను. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మీరు ముందు క్వశ్చన్ చూస్తే గెస్ చేసే ఉంటారు. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా? సో స్క్వేర్ చేసేద్దామా? √3 whole square p/q minus √5 whole square. ఓకేనా? మీకు ఆల్రెడీ ఈ ఫార్ములా తెలుసు అని నేను అనుకుంటున్నాను. ఈ ఫార్ములా తెలియకపోతే ఇక్కడ రాస్తున్నాను చూడండి. a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఓకేనా? సో ఇప్పుడు √3 స్క్వేర్ ఏమైపోతుంది? ఈ స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్, మిగిలేది ఏంటి? 3. అలాగే ఇప్పుడు ఏ ప్లేస్లో p/q ఉంది. a స్క్వేర్ అంటే p/q హోల్ స్క్వేర్ ప్లస్ b ప్లేస్లో ఏముంది? √5 ఉంది. సో √5 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ ప్లేస్లో p/q ఇంటూ b ప్లేస్లో √5. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూద్దాం. 3 is equals to p స్క్వేర్ బై q స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్, మిగిలేది 5 మైనస్ 2√5 p/q. అంతే. ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. నెక్స్ట్ స్టెప్ ఏంటో ఇది యాజ్ ఇట్ ఈజ్ అక్కడ కూడా రాస్తున్నాను. ముందు స్లైడ్లో ఉన్న లాస్ట్ స్టెప్ని ఈ స్లైడ్లో ఫస్ట్ స్టెప్గా రాశాను. ఇప్పుడు మనం ఇది కొంచెం రీఅరేంజ్ చేద్దాం. ఓకేనా? ఈ 2√5 p/qని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చాను, ఈ పార్ట్ని. అండ్ మిగతాదంతా రైట్ హ్యాండ్ సైడ్ ఉంచుతాను. ఓకేనా? p స్క్వేర్ బై q స్క్వేర్ ప్లస్ 5 మైనస్ 3. ఈ 3ని కూడా రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకొచ్చేసాను. నెక్స్ట్ ఏంటి? ఈ 2√5 p/q is equals to p స్క్వేర్ బై q స్క్వేర్ ప్లస్ 2. అంతేనా? నెక్స్ట్ ఈ 2√5 అలాగే ఉంచేసి p స్క్వేర్ బై q స్క్వేర్ ప్లస్ 2q/p. ఈ స్టెప్ ఎలా వచ్చిందో అర్థమైందా? ఈ మొత్తం టర్మ్ని రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకొచ్చాను. p అనేది న్యూమరేటర్లో ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి డినామినేటర్కి వచ్చింది. q అనేది డినామినేటర్లో ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి న్యూమరేటర్ అయింది. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూడండి. 2√5 is equals to ఈ p స్క్వేర్ q స్క్వేర్కి q/p అనేది ఇంటూ అవుతుంది. అలాగే ప్లస్ 2q/p. అంతే కదా? 2కి కూడా q/p అనేది మల్టిప్లై అవుతుంది. ఈ స్క్వేర్ ఈ q గెట్స్ క్యాన్సిల్, ఈ p ఈ స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్. ఇప్పుడు ఏం మిగిలింది? 2√5 is equals to p/q ప్లస్ 2q/p. అంతేనా? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 2√5 is equals to p/q ఏదైతే ఉందో ఒక టర్మ్, దాన్ని నేను ఇంటూ p చేస్తున్నాను. ఓకేనా? ప్లస్ ఈ 2q/pకి ఏదైతే టర్మ్ ఉందో దానికి నేను ఇంటూ q చేస్తున్నాను. ఎందుకు ఇలా చేస్తున్నాను అంటే డినామినేటర్ సేమ్ చేయడానికి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ రెండు టర్మ్స్ యొక్క డినామినేటర్ pq అయిపోయింది. ఇలా డినామినేటర్ సేమ్ చేయడానికి నేను దాన్ని మల్టిప్లై చేశాను అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? 2√5 is equals to ఒకేసారి ఇలా pq అని రాసేసుకుంటాం. మిగిలింది ఏంటి? p స్క్వేర్ ప్లస్ 2q ఇంటూ q ఏమైపోతుంది? 2q స్క్వేర్. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ చూడండి. √5 is equals to p స్క్వేర్ ప్లస్ 2q స్క్వేర్ బై 2pq. ఈ స్టెప్ ఎలా వచ్చిందో అర్థమైందా? నేను జస్ట్ ఈ 2ని ఇటు తీసుకొచ్చాను అంతే. ఇప్పుడు చూడండి, ఇది ఇర్రేషనల్. మనకు తెలుసు √5 అనేవి ఇర్రేషనల్. ఇది రేషనల్, ఎందుకంటే p అండ్ q అనేవి ఇంటిజర్స్ కాబట్టి.
ఇప్పుడు మీరు చూస్తే ఇవి 2 ఈక్వల్ కాదు. అయినా మనకు ఈక్వల్ అని వస్తుంది. ఎందుకు ఇలా వస్తుంది అంటే మనం అస్యూమ్ చేసుకున్నాం కదా! √3 + √5 అనేది రేషనల్ అని. అది తప్పు. అందుకే మనకు 2 ఈక్వల్ లేని నంబర్స్ ఈక్వల్ అని వస్తుంది. ఓకేనా? దిస్ కాంట్రాడిక్ట్స్ ద ఫ్యాక్ట్ √5 ఈస్ ఇర్రేషనల్. ఎందుకు అంటే అదొక రేషనల్ నంబర్‌కి ఈక్వల్ అయింది కాబట్టి ఇది తప్పు అని మనం రాస్తున్నాం ఇక్కడ. ఓకేనా? దేర్‌ఫోర్ √3 + √5 ఈస్ ఇర్రేషనల్. సో, మీకు అర్థమైందా? ఒకటి √5 అనేది ఇర్రేషనల్ అని మనకు ఆల్రెడీ తెలుసు. బై డిఫాల్ట్ మ్యాథ్స్‌లో మనకు తెలిసిన విషయం ఏంటి? √5 అనేది ఇర్రేషనల్. ఇర్రేషనల్ అనేది రేషనల్‌కి ఈక్వల్ అని చూపిస్తుంది. ఆ ఈక్వాలిటీ ఎందుకు వచ్చిందంటే మనం ముందు అస్యూమ్ చేసుకున్నాం కదా! √3 + √5 అనేది రేషనల్ అని. అది తప్పు. దాని వల్లనే ఇట్లా ఏమంటారు? మ్యాథ్స్‌లో విరుద్ధమైన విషయాలన్నీ జరుగుతున్నాయన్నమాట. అందుకే మన అజంప్షన్ తప్పు అని చెప్పేసి మనం √3 + √5ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేస్తున్నాం. ఇలా మనం ఈ క్వెషన్‌ని ప్రూవ్ చేస్తాం. ఓకేనా? ఈ క్వెషన్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఈ క్వెషన్ అర్థమైందని కూడా కామెంట్ చేయండి. అది మాకు చాలా మంచిగా అనిపిస్తది. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా? బాయ్.